నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చటమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. P4 విధానాన్ని ప్రతిపాడు నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయం. ఎమ్మెల్యే రామాంజనేయులు వెల్లడి. సంక్రాంతి సంబరాల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. కమిషనర్ పులి శ్రీనివాసులు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. కీలక అంశాలపై చర్చించే అవకాశం. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చటమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వృద్ధి రేటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారని అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలిపోయేలా ప్రవర్తించారని విమర్శించారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. మౌలిక వసతుల కల్పనలో సంస్కరణలు తీసుకొచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఇంటికి జియో ట్యాగింగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ధనికులు తమ శక్తి సామర్థ్యాల మేరకు కార్యక్రమాలు చేపట్టి పేదలకు తమ వంతు చేయూత అందించాలని సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గేమ్ చేంజర్ కాబోతుందని అన్నారు. అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్టిపి, పర్ క్యాపిటా ఇన్కమ్. నా దగ్గర డబ్బులుంది, ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది, డైరెక్ట్ గా కూడా ఆదాయం వస్తుంది. సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా జిఎస్టీ వస్తుంది. దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ చెప్పవలసిన బాధ్యత మన లాంటి వాళ్ళందరిపైన ఉంది. పదే చెప్పగలిగితే ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీ జీవన ప్రమాణాలు పెంచాలి. జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి? నా ఆదాయం పెరగాలి. వెల్తీ హెల్తీ హ్యాపీ. ముందు ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్ 2047 ప్రకారం P4 విధానం మొదటిసారి ప్రతిపాడు నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రతి గ్రామంలో 10 మంది ఎన్ఆర్ఐలను గుర్తించి ఒక్కొక్కరు గ్రామాల్లోని 2 పేదలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వెల్లడించారు. దీనికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని ఎన్ఆర్ఐలు, ఎన్ఆర్వీలు ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. P4 ఫార్ములాలో మొట్టమొదట పత్తిపాడు నియోజకవర్గం నుంచే మనం ప్రారంభించాలనుకున్నాం. అందుకే సంక్రాంతి పండగకు వచ్చినటువంటి ఎన్ఆర్ఐ, ఎన్ఆర్వి సోదరులు వాళ్ళ సమక్షంలో ఈ P4 ఫార్ములాని ప్రారంభించుకొని సంక్రాంతి సందర్భంగా ఒక సంకల్పాన్ని చేసుకున్నాం. అదేంటంటే ప్రతి గ్రామంలో ఒక 10 మంది ఎన్ఆర్ఐల్ని గుర్తించడం, ఎన్ఆర్ఐలతో పాటు పారిశ్రామికవేత్తలను గుర్తించడం. ఆ 10 మంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 20 కుటుంబాలని దత్తత తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆ 20 కుటుంబాలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో
చదువు విషయంలో కావచ్చు, లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఆ రెండు కుటుంబాలని ఆదుకునే విషయంలో సహాయ సహకారాలు అందించే విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించనున్న క్యాబినెట్ భేటీలో తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత కౌన్సిల్ సమావేశంలో సభ్యులు వాడిన భాష అసభ్యకరంగా ఉందని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. గత కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనపై కమిషనర్ పులి శ్రీనివాసులు మరోసారి స్పందించారు. మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి అడ్డుకోలేదని తెలిపారు. ఒక్కరోజు జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని కేవలం 3 ప్రశ్నలతోనే రోజులు గడిపారని అన్నారు. 3 సార్లు అప్పీల్ చేసినా మేయర్ పట్టించుకోనందునే తాను కౌన్సిల్ నుంచి బైకాట్ చేసినట్లు వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు మేయర్ మనోహర్ నాయుడుకు ఆహ్వానం అందించామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. అధికార పార్టీ ఒత్తిడిలు తనపైన ఏమీ లేవని కమిషనర్ అన్నారు. ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం యొక్క ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. బస్ అది సెమీ అఫిలియేటెడ్. సో ఇంకొకటి ఏంటంటే అయినప్పటికి కూడా జిఎంసీ అసిస్ట్ చేస్తుంది కాబట్టి, జిఎంసీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ప్రోటోకాలు మా దగ్గర BC2 ప్రోటోకాల్ ఆఫీసర్ ఉన్నారు, అట్లాంటి సెక్రటరీ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా తెలియజేయాల్సిన ప్రతి ఒక్కరికి ఒకసారి కాదు చాలాసార్లు ఫోన్ చేశారు, పర్సనల్గా కలిశారు. సో ఇవన్నీ చేశారు. చెప్పిన తర్వాత రావటం రాకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. అసెంబ్లీలో స్పీకర్ గారు ఉంటారు. ఎవరైనా సభ్యులు ఏమైనా అభ్యంతరకరంగా మాట్లాడితే స్పీకర్ గారు దాన్ని కంట్రోల్ చేస్తారు. ఏ అధికారి అక్కడ మాట్లాడరు. అదే స్థానంలో స్పీకర్ గారి స్థానంలో కూర్చున్నటువంటి మేయర్ గారు ఆ రోజు నేను 3 టైమ్స్ అప్పీల్ చేశాను, ఒకసారి కాదు 3 టైమ్స్ అప్పీల్ చేసినా కూడా ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కనీసం మినిమమ్ కమిషనర్గా నేను అప్పీల్ చేసి రిక్వెస్ట్ చేస్తుంటే కాదండి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఘన విజయంలో విశేష పాత్ర పోషించిన ఎన్ఆర్ఐ ఎన్ఆర్వి సోదరుల ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. అరండల్పేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ ఎన్ఆర్వీల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐ ఎన్ఆర్వీ సోదరులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అందుకే వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరే ప్రభుత్వం ఇదని రామాంజనేయులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ మాజీ చైర్మన్ కొల్లా వీరయ్య చౌదరి, వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఐలు, ప్రతిపాడు కూటమి నాయకులు పాల్గొన్నారు. తనకు జన్మనిచ్చినటువంటి గ్రామంలో, తన కన్నవారు ఉన్నటువంటి గ్రామంలో ఆ గ్రామ అభివృద్ధి కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇతర కుటుంబముల యొక్క సంక్షేమం కానీ ముఖ్యమని తలచినటువంటి విశాల హృదయంతో ఎంతో గొప్పగా కృషి చేసినటువంటి మన ఎన్ఆర్ఐ సోదరులు. అదేవిధంగా ఎన్ఆర్వి ఇక్కడ ఓటు ఉంటుంది కానీ ఇక్కడ రెసిడెంట్గా ఉండరు. ఆ టైంకి వచ్చి ఓటు వేయడం ఎంతో వ్యయ ప్రయాసాలకు, ట్రాన్స్పోర్టేషన్ సహకరించకపోయినా ఓటు వేయాలి, తన పక్కనున్న వాళ్ళతో 4 ఓట్లు వేయించాలన్నటువంటి దృఢ సంకల్పంతో వచ్చినటువంటి ఎన్ఆర్వి ఇక్కడ సోదరులు అంటే సోదర మండలి ఉన్నారు. అందరు కలిసి అనుకున్నంతగా అంతకన్నా ఎక్కువగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చేసుకున్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కమిషనర్ పులి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 3 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు జరగాల్సిన 4వ స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశాన్ని స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియం అంటే క్రీడా ప్రాంగణంలో
ఎన్టీఆర్ స్టేడియం యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు ఈ నెల 12 నుంచి నిన్నటి వరకు 15వ తేదీ వరకు షెడ్యూల్ చేసుకున్న దాని ప్రకారం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ సందర్భంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత కౌన్సిల్తో పాటు స్టాండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చట్ట ప్రకారం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికీ 3 సార్లు స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవటం. స్టాండింగ్ కమిటీ యొక్క పదవీ కాలం 1 year. ఇక 4వ స్టాండింగ్ కమిటీ మనకు డ్యూ ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్లో భలే పండుగలు, భలే భలే బహుమతులు, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు, లక్కీ డ్రాలో విజేతలకు ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే కస్టమర్లకు ప్రతిరోజు డ్రా తీసి డైలీ డ్రాలో స్కూటర్ గెలుపొందే అవకాశం కల్పించింది. విజేతలైన మహిళలు 3కి ఎలక్ట్రికల్ స్కూటర్లను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన దుస్తులు కస్టమర్లకు అందించడంతో పాటు బహుమతులు కూడా ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలు జ్యోతి, ప్రవళిక, అనురాధ, మేనేజర్లు శివప్రసాద్, బాలకృష్ణ, స్టాఫ్ పాల్గొన్నారు. నా పేరు అనురాధ, మాది కొరిటిపాడు. ఎప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్లోనే నేను షాపింగ్ చేస్తాను. ఇక్కడ ఐటమ్స్ కానీ చాలా బాగుంటాయి. స్టాఫ్ కూడా మనకి అనుకూలంగా ఎట్లాగా ఉంటే అట్లా స్టాఫ్ కూడా బాగా చూపిస్తారనమాట. కానీ శుభమస్తు అది మేము నమ్మలేదు, కానీ లక్కీగా మాకు అసలు అది మీరు లక్కీ ఛాన్స్ ఉంది మేడం మీకని మాకు ఇంకా మోటివేట్ చేసి మాకు అలా చెప్పారనమాట. ఫస్ట్ నమ్మలేదు, షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ కనుక్కున్నాము. తర్వాత అసలు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మాకేంటి గెలుచుకోవటం ఏంటి, గిఫ్ట్ కూపన్లో నా పేరు ఉండటం ఏంటని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ డే వచ్చి ఇంకా షాపింగ్ మాల్కి వచ్చేసి వివరాలన్నీ చెప్పేసానండి. ఇవి అసలు ఎంత సంతోషం అనిపించిందంటే, ఎంత జెన్యున్గా ఇస్తారని అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. అసలు నిజం జరుగుతుందని అసలు అనుకోలేదు మేము. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇక్కడ గుంటూరులో శుభమస్తు షాపింగ్ మాల్లో క్లాత్ కానీ ప్రైస్ కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. అన్ని రకాలు కూడా సరసమైన ధరల్లో ఇస్తూ కూడా ప్రతిరోజు ఒక స్కూటర్, ఇది చాలా అద్భుతమైనటువంటి పథకం. ప్రతిరోజు ఇలా ఉన్న 8 బ్రాంచీల్లో రోజుకు ఒక స్కూటర్ని లక్కీ డిప్గా తీస్తున్నారు. తర్వాత 2 పెద్ద కార్లు, డిజైర్ కార్లు 2, క్రిస్టమస్కి 1, సంక్రాంతి పండుగకి 1. ఈ రోజు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో వీళ్ళు రకరకాల ప్రజలను ఆకర్షించేటువంటి మంచి కార్యక్రమాలను పెట్టి షాపును అద్భుతంగా నడుపుతున్నారు. 8 బ్రాంచీల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఇటువంటి షాపులకి పాత గుంటూరు కోడిగుడ్డు సత్రం ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సందర్శించారు. స్టూడెంట్స్కు ఏర్పాటు చేస్తున్న వసతులను ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. 2014లో 3 కోట్ల వ్యయంతో హాస్టల్ నిర్మాణం ప్రారంభిస్తే గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. 400 మంది విద్యార్థులకు వసతి కల్పించడంతో పాటు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చిష్టి, కొనకల సత్యం, దయారత్నం, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఈ హాస్టల్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల చిల్లర వరకు పనులు జరిగినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ప్రైవేట్ భవనాల్లో దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చుతో నడుస్తున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద పూర్తిగా డిపిఆర్ని రెడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొని వెళ్ళడం, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతమైనటువంటి చదువును అందించాలనే ఒక ఆలోచనతో సదృదయంతో ముందుకొచ్చి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. గుంటూరులో రాజకీయాలు వేడెక్కాయి.
నేడు జరగనున్న కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అత్యవసర సమావేశం జరిగింది. బ్రాడీపేటలో వైసీపీ జిల్లా శ్రేణులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని విమర్శించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానించారని దుయ్యబట్టారు. రేపు కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉందని, కమిషనర్ ప్రవర్తన బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు బూసి రాజలత, ఆచారి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్న అడిగితే ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషనర్ వాకౌట్ చేయటం, అధికారులు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళటం అనేది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో, అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కౌన్సిల్లో మా కార్పొరేట్లు కానీ, మేయర్ కానీ, ఎందుకంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో హజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా 133వ వరుస మహోత్సవాలు ఈ రోజు నుండి 21వ తేదీ వరకు గుంటూరులో జరుగుతాయి. నగరంపాలెంలోని హజరత్ కాలే మస్తాన్ షా వలీ దర్గాలో జనవరి 17 నుంచి 21 వరకు ఉరుసు మహోత్సవం నిర్వహిస్తామని ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తెలిపారు. బాబా చాందనీ అలంకారంతో ఈ ఉరుసు మహోత్సవం ప్రారంభమవుతుందని అన్నారు. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారని వెల్లడించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నప్రసాదం అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉరుసు మహోత్సవం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, మస్తాన్, డూండేశ్వరి పాల్గొన్నారు. 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బాబాగారికి దర్బారుకి చేరి ఆ గంధాన్ని బాబాగారు సమర్పించడం జరుగుతుంది. దీనికి దేశ నలుమూల నుండి కూడా పీఠాధిపతులు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి సుమారు 1,00,000 పైసలకు భక్తులు వస్తారని అంచనా. వారికి సకల ఏర్పాట్లు కూడా మున్సిపల్ శాఖ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, మెడికల్ హెల్త్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక పండగలాగా, వారి ఇంట్లో ఒక దేవుడి పండగలాగా అందరూ కూడా బాధ్యతగా కన్నా వాళ్ళ సొంతంగా ప్రేమతో ఈ ఉరుసు ఉత్సవాల్లో పాలు పంచుకొని భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి 21వ తారీఖు రాక 5 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది వస్తారు. ప్రతిరోజు వచ్చిన 40 వేల మంది ఎంతమంది భక్తులు వస్తే అన్ని భక్తులకి, అన్ని కులాలకి మతాలకు అతీతంగా బాబాగారి ఉరుసు జరుగుతుంది. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనాల కార్యక్రమం, బాబాగారికి నివేదన పెట్టి అదే ప్రసాదం భక్తులందరికీ పంచడం జరుగుతుంది. భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశాము. దేశ విదేశాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బాబాగారు చాలా పవర్ఫుల్. బాబాగారి బావిలో నీళ్లు, ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బాబాగారి బావిలో నీళ్లు కొంచెం సేవించిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ఇంత పవర్ఫుల్ బాబా. అన్ని కులాల మతాలకు అందరూ విచ్చేసి ఈ 133వ ఉరుసుని జయప్రదం. స్పిన్నింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. లక్ష్మీపురంలో ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కోటిరావు, వైస్ చైర్మన్ లంకా రఘురామరెడ్డి మాట్లాడుతూ సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలిగించే టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా స్పిన్నింగ్ పరిశ్రమ కరెంట్ ఛార్జీల భారంతో కుదేలైపోతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి రావాల్సిన రాయితీలు చెల్లించి స్పిన్నింగ్ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామినేని కోటేశ్వరరావు, చలపతిరావు, సత్యనారాయణ, సుభాష్, కేవీ ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కేవీ రెడ్డి పాల్గొన్నారు. ఇమ్మీడియట్గా ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. రెండోది, ఇక్కడ పవర్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలా అయితే అదర్ స్టేట్స్లో ₹2 ఇన్సెంటివ్ ఇస్తామన్నారో, ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కూడా ఆ విధంగా కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ ఇండస్ట్రీ నిలదొక్కుంటుంది. గవర్నమెంట్ మరి ఎందుకు నిలబెడతా ఉందో అర్థం కాదు.
ఇవాళ మనం కాటన్ రేటు 7,000, 7,500 పెట్టుకుంటాము. మనం ఆ ప్రతినంతా కూడా కంప్లీట్గా చిట్ట చివరి వరకు మనం ప్రాసెస్ చేసినట్టయితే, మన స్టేట్లో ప్రాసెస్ చేసినట్టయితే 7,000 రూపాయలు పెట్టినటువంటి ప్రతి రేటు ట్యాక్స్ రూపంలో 7,000 రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. పరిస్థితులు ఏదైతే గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ పోయిన పాత గవర్నమెంట్ కానివ్వండి, ఏదైతే మాకు రావాల్సిన సబ్సిడీస్ ఏదైతే గవర్నమెంట్ ఆ రోజు ఇండస్ట్రీస్లో మన టెక్స్టైల్ పాలసీ పెట్టారో ఆ పాలసీలో రావాల్సిన సబ్సిడీస్ కరెక్ట్గా టైం ప్రకారం రిలీజ్ చేయకుండా ఈ రోజుకి 10 సంవత్సరాలు సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీస్ ఇవ్వకపోవటం వలన ఏదైతే ఇండస్ట్రీ మార్కెటింగ్ సిచ్యువేషన్స్లో ట్రబుల్ ఫేస్ చేస్తుందో దాన్ని తట్టుకోవాలి అని అంటే ఈ ఇండస్ట్రీకి రావాల్సినటువంటి రాయితీలు కనుక రిలీజ్ చేసి ఉండడితే ఇవాళ నిలబడటానికి అవకాశం ఉండేది. మనందరికీ తెలుసు, ఇక్కడ ఇండస్ట్రీ ఫస్ట్ జనరేషన్ ఇండస్ట్రీ, ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మన రాష్ట్రంలో ఫస్ట్ జనరేషన్. శారదా కాలనీ ఆర్చి సెంటర్లో నేడు శంకర కంటి ఆసుపత్రి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనుంది. ఈ మెగా క్యాంపులో స్థానిక ప్రజలు పాల్గొని ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని కోటా మాల్యాద్రి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ 50వ డివిజన్ కార్యదర్శి దండు రవీంద్రబాబు, 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, బ్రహ్మం, మస్తాన్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. క్యాంపు నిర్వహిస్తా ఉన్నాం. ఎవరైతే మరి అలా సూప్ కొద్దిగా తగ్గితే వాళ్ళంతా పరీక్ష చేయించుకోండి. పరీక్షల్లో మరి శుక్లం కుదిరినా లేదా శుక్లం ఉండి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళే రేపు సాయంత్రం వల్ల మొత్తాన్ని కూడా వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఎల్లుండి మళ్ళీ ఉదయం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే దించేళ్తారు. కనుక మరి స్థానిక ప్రజలంతా కూడా ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఈరోజు 30-40 వేల రూపాయలు అయ్యే ఖర్చుని మరి శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా సిపిఐ ఆధ్వర్యంలో మరి ఫ్రీగా చేపిస్తూ ఉన్నాం. ఇప్పటికే 7 క్యాంపులు నిర్వహించాం ఈ సెంటర్లో. ఇది 8వ క్యాంపు. మరి నగరంలో మొత్తంగా చూసుకుంటే 2,500 మందికి సిపిఐ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశాం. ఈ ఆపరేషన్ అన్ని కూడా మరి విజయవంతంగా జరుగుతూ ఉంది. కోనంకి వాసవి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్ కుమార్తె కోనంకి వాసవి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్థానిక నాయుడుపేటలోని డంపింగ్ యార్డులో నివసిస్తున్న పేదలకు అన్నదానంతో పాటు పిల్లలకు ఆట వస్తువులు, స్నాక్స్, దుస్తులు మరియు కొన్ని నిత్యావసర సరుకులు అందజేసినట్లు ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్ తెలియజేశారు. నిరుపేదలకు ఆహారం అందించడం, పలు గ్రామాలకు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యా ఉపకరణాలను అందించడం మరియు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం పలు కార్యక్రమాలు ట్రస్ట్ తరపున జరుగుతున్నాయని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వాలంటీర్స్ రాధాకృష్ణ, కృష్ణతేజ, హర్ష, చరణ్, దుర్గా ప్రవీణ్ మరియు సంతోష్ పాల్గొన్నారు. సభ్యులైనటువంటి మురళీకృష్ణ గారి గారాల పట్టి వాసవి కృష్ణ డాక్టర్గా చదివి ప్రాక్టీస్ చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇక్కడ పిల్లలున్నారు, పెద్దలున్నారు, చాలా పేదవాళ్ళు నివసిస్తున్న గ్రామీణ ప్రాంతం ఇది. మన గుంటూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాయుడుపేటలో ఈరోజు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి, నిరుపేదలకి, ప్రత్యేకంగా నిరుపేదలకి ఈ మధ్యకాలంలో దుప్పట్లు పంచడం జరిగినది. అన్నదానాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ట్రస్ట్ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్ హఠాన్ మరణం చెందారు. ఆయన మృతి పట్ల రాజకీయ, దళిత ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రకాష్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రకాష్ అనేక పోరాటాలు చేశారని మాజీ మంత్రి డొక్కా అన్నారు. దళిత ఉద్యమాలకు ఆయన మృతి తీరని లోటని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న దళిత ఉద్యమాలకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. పాగల్ ప్రకాష్ నాకు దళిత బహుజన్ ఫ్రంట్లో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. అంటే దాదాపు 25-30 సంవత్సరాలుగా పరిచయం. నాకు మంచి మిత్రుడు. దళిత కాజ్ పట్ల, ఉద్యమాల పట్ల చాలా కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ గుంటూరులో కేంద్రంగా చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు.
ఆయన మరణం చాలా తీవ్రమైన లోటుగా నేను భావిస్తాను. పాగళ్ళ ప్రకాష్ మృతిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నిన్నటిదాకా మా మధ్య చాలా ఉత్సాహంగా, ఆదర్శవంతంగా, మా అందరికీ ప్రేమపాత్రుడుగా, ఉద్యమకారుడుగా, ఎంతో వినయంగా, ఆయన ఆ గొప్ప లక్షణాలు ఇప్పుడు తలుచుకుంటే ఎన్నో జ్ఞాపకాలకు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి పాగళ్ళ ప్రకాష్ లేని లోటు గుంటూరు నగరంలో ఈ జిల్లా బహుజన దళిత ఉద్యమాల్లో ఆ లోటు ఎలా తీర్చాలి? మన దళిత ఉద్యమాల్లో ఎంతో చాకచక్యంగా పనిచేసే పాగళ్ళ ప్రకాష్ గారు చనిపోవటం బాధాకరం. పేద ప్రజలకి ఎక్కడుండా కానీ వాళ్ళ యొక్క అవసరాల కోసం నిరంతరం పనిచేసే గొప్ప నాయకుడిని ఈరోజు మేము కోల్పోయినందుకు చాలా దళిత సంఘాలందరూ కూడా. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.